భారత రాజ్యాంగ పీఠిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది? సరైన సమాధానం భారత ప్రజలమైన మేము. మీరు భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని పరిశీలించినట్లయితే అది భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. అంటే ఇంగ్లీష్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతో ప్రారంభమవుతుంది. భారతదేశం యొక్క అంతిమ అధికారం అనేది ప్రజల చేతిలోనే ఉంటుంది. అంటే భారతదేశ ప్రజల చేతిలోనే ఉంటుందని దీని యొక్క అర్థము. నెక్స్ట్, ఇది భారతదేశం ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీఠిక ప్రకారం భారతదేశం యొక్క స్వభావం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. భారతదేశం అనేది సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఈ 5 పదాలు కూడా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సార్వభౌమ అనే పదానికి అర్థం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, భారతదేశం ఏ విదేశీ శక్తికి లోబడి ఉండదు మరియు తన అంతర్గత బాహ్య వ్యవహారాలలో స్వేచ్ఛగా ఉంటుంది. సో వివరణ చూసినట్లయితే సార్వభౌమ అంటే భారతదేశం ఒక స్వతంత్ర దేశం అని అర్థం. సో అంటే ఏ ఇతర దేశం యొక్క ఆధిపత్యంలో లేదా నియంత్రణలో భారతదేశం అనేది పనిచేయదు. తన వ్యవహారాలలో తానే సొంతంగా నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం భారతదేశానికి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాద అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికకు చేర్చారు? సరైన సమాధానం ఆప్షన్ బి, 42వ సవరణ 1976. సో వివరణ చూస్తే సామ్యవాదం మరియు లౌకిక అనే పదాలు ప్రారంభంలో పీఠికలో లేవు. సో వీటిని ఇందిరాగాంధీ ప్రభుత్వము 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికకు జోడించడం జరిగింది. సో వీటితో పాటు ఇంకొక పదాన్ని కూడా చేర్చారు. అదేంటంటే సమగ్రతను కూడా 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారానే మనకి పీఠికకు చేర్చడం జరిగింది. అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా మనకి ప్రియాంబుల్లో అంటే పీఠికకు మొత్తం 3 పదాలను చేర్చడం జరిగింది. అది ఒకటి సామ్యవాద, నెక్స్ట్ లౌకిక, ఇంకొకటి సమగ్రత. సో అంటే ఇప్పటివరకు మన పీఠికను కేవలం ఒకసారి మాత్రమే సవరించడం జరిగింది. అది 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక అనే పదానికి భారత రాజ్యాంగంలో సరైన అర్థం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, రాజ్యానికి అధికార మతం లేదు మరియు అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. అంటే ఏ రాజ్యానికైతే అధికార మతం ఉండదో ఆ రాజ్యంలో అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయో ఆ రాజ్యాన్ని మనం లౌకిక రాజ్యం అంటాము. సో ఇది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక తత్వం యొక్క నిర్వచనం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.